3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. ఫిలిపియన్ చాప్టర్ 3 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 13. ఫిలిప్పీ 3:13 మనం కలిసి చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ఇంకోసారి చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. వెనక ఉన్నవి మరచి, ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బిహైండ్. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున మీ సన్నిధిలో సాగిలపడి సాష్టాంగ నమస్కారములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించినందుకు మీకు స్తోత్రాలు. సజీవుడైన దేవుణ్ణి సజీవ వాక్యం చేతబట్టుకుని సజీవ రాళ్లగా చేయబడి సజీవుల దేశములో ఆరాధించే భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకే సిలువలో మీరు చేసి ముగించిన ఆ యాగమును బట్టి స్తోత్రాలు. మీ రక్త ప్రవాహమును బట్టి మా రోత హృదయాలు కడిగి శుద్ధీకరించినందుకు స్తోత్రములు. మీ ప్రేమ చిహ్నాలకు సాదృశ్యమని బలలో విందుశాలలో మేము ప్రవేశించి పాలు పొందటానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యోపదేశము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేమందరము నీ సన్నిధిలో నీ నుండి వెలువడే వాక్యము వినాలని ఆశపడుతూ ఉన్నాము. కనుక అందరి అక్కర్లెరిగిన దేవా, మా మధ్యలోనికి నీ వాక్కు పంపించమని ప్రార్థిస్తున్నాం. స్థానిక బేతనీయను బట్టి అనుబంధ సంఘాలను బట్టి మీకు స్తోత్రములు. ఆ స్థలాల్లో పరిచర్య ధర్మం నిర్వర్తిస్తున్న వారందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసుడు అహరోను బట్టి కుటుంబాన్ని బట్టి వందనములు. జతపని వారిని బట్టి పరిచారకులు, సహోదరులు, యవనస్తులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ 3 దినాలు మా మధ్యలో ఉండేటి కొరకే సమీప దూర ప్రాంతాల నుండి కొంతమంది లీవ్ సప్లై చేసుకుని వచ్చినారు, వ్యయ ప్రయాసాలు కూర్చి వచ్చినారు. అందరికీ తగిన బహుమానము మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ బేతిని సాక్ష్యాన్ని మీరు విస్తరింపజేసి వ్యాపింపచేయండి. దీపస్తంభాన్ని ఇంకా వృద్ధి పొందించండి. గుడారమును వ్యాపింపచేయండి. మేకులు దిగుగొట్టండి. సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఒంటరైన వాడు 10 వందలగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను ఈ కార్యము చేయ సంకల్పించదని మాట మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. బేతనీయులోనికి ప్రవేశించువారు రక్షణ ఆనందం అనుభవించినట్లు చేయండి. బేతనీయులో ఇది దేవుని సన్నిధే కానీ వేరే కాదని ప్రజలు గుర్తించినట్లు చేయండి. నీ ప్రజలు ప్రవాహం వలె వచ్చినట్లు చేయండి. అనేకులు ఆత్మ సంబంధమైన రక్షణ మా వెలుగులోనికి వచ్చినట్లు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనంలో నిలబడినట్లు మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కొరతలతో, ఇబ్బందులతో, గాయాలతో, దుఃఖముతో, వేదనతో, కృంగుదలతో రకరకాల పరిస్థితులు గుండా వెళుతున్న వారందరినీ మీరు కరుణించండి. అందరికి ఉపకారిని యెహోవా, నీ గొప్పెలు విప్పి ప్రతి జీవి యొక్క కోరిక తీర్చాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ 3 దినాలు మేము నీ సన్నిధిలో ఉండనట్లు మీరు మాకు సహాయపడినందుకు స్తోత్రాలు. శుక్రవారం మీ దాసును మంజిత్ పాల్పదని తోడుకొని వచ్చి వాడుకున్నందుకు వందనములు. అలాగే కడప చుట్టుపక్కల ప్రాంతాల నుండి దేవ వాయిద్యాలు వాయించి పాటలు పాడట్లో సహకరించడానికి మీరు తీసుకొని వచ్చిన బ్రదర్స్ని బట్టి స్తోత్రములు. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనములు. ఇలాగ మేము సమీప దూర ప్రాంతాల నుండి చేరి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకే స్తోత్రాలు. ఈ దేవుడు సదాకాలం మాకు దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు. మరణం వరకు నడిపించే దేవుడు మా దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు. ఆ విషయాల్లో కనబడకుండా సహాయపడిన వారు, కన్నీరు గార్చిన వారు, ప్రార్థన చేసిన వారు, విజ్ఞాపన చేసిన వారు, ఇతరులను ప్రేమతో తోడుకొని వచ్చిన వారు అందరిని బట్టి స్తోత్రాలు. అందరికీ అవసరమైన బహుమానం అనుగ్రహించండి. ఈ టౌన్ హాల్ మేనేజ్మెంట్ని బట్టి స్తోత్రాలు. ఈ స్థలం ఎంతో దయతో మాకు అందుబాటులోనికి తెచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించుము. మా యొక్క ద్వారా ఆయా స్థలాల్లో ఉండి లేదా ఇంట్లో ఉండి పైనుండి వాక్యాలు వింటున్న వారందరిని బట్టి స్తోత్రాలు. కొంతమంది నేను వెళ్ళిపోయారు, వారి స్థలాలకు చేరని నమ్ముతున్నాం. కార్యసిద్ధి కలిగించిన నీ వాక్యము వారిలో కూడా వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక అయిపోయిన తర్వాత కొంతమంది తిరిగి ఆయా స్థలాలకు వెళ్ళాలి.
లూకాసు సువార్త 24:15 ప్రకారం యేసు తానే వచ్చి వారితో కూడా నడిచిన మాట మీరు నెరవేర్చుము. మీరే వారు వెళ్ళు స్థలము దాకా వారికి బోధిస్తూ, వారి కన్నులు తెరుస్తూ, వారి హృదయాలు మండింపజేస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు కలిగి సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడనట్ల నీ ప్రజల నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. నా పక్షంగా మీ ప్రజలు చేసిన ప్రార్థనలన్నిటి కొరకై, పరిచర్యధరం అంతటి కొరకై మీకు స్తోత్రములు. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలబడి మీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు మీరు కృపానుగ్రహించము. కనీసం మీ ఆఖరి సమయంలోనైనా మీ ప్రజల సమయాన్ని వ్యర్థపరచుకున్నట్లు నన్ను కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకున్నాము. సండే క్లాసులో జరిగించబడిన పరిచయను బట్టి స్తోత్రములు. ముద్రింపజేయము. రాబో దినాల కొరకు చిన్నపిల్లలు నీ నీ వారి స్తుతుల మూలమున సాతాను కార్యములను లయం చేసి నీకు దుర్గములను నిర్మించినట్లు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బాల్యదినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటానికి వీలు కల్పించుము. మీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. మీ మాటలు నా నోట ఉంచుము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము రోమా చెరసాలలో బంధించబడిన దినాలవి. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కొంతమంది పరామర్శించడానికి ఆయన పరిచర్య ద్వారా నిర్మించబడిన సంఘాల్లోని విశ్వాసులు పంపించబడ్డారు. దాంట్లో 3 ప్రధానమైన యవనస్తులు ఆయనతో పాటు కొంతకాలం రోమా చెరసాలలో ఆయన పరామర్శించుట్లో నిమగ్నమై ఉన్నారన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. ఆ 3 యవనస్తులు రోమా చెరసాలలో అపోస్తలుడైన పౌలును పరామర్శించి తిరిగి వారి వారి స్వస్థలాలకు బయలుదేరి వెళుతుండగా చెరసాల వెలుపల సెంట్రీ కాపు కాస్తున్న వారు అనుకున్నారు, సింహాన్ని చెరసాలలో బంధించినాం, బయటికి వెళ్ళి సింహ పిల్లలు ఏం చేస్తాయని. ఆలస్యంగా వారికి అర్థమైంది ఏంటంటే చెరసాల్లో బంధించబడిన సింహం ఏం చేస్తుందో బయటికి వెళ్ళే సింహ పిల్లలు కూడా అదే చేస్తాయని వారికి అర్థమైంది. ఆ 3 యవనస్తులు బయటకు వచ్చినారు. ఆ 3 ఖాళీగా పంపించకుండా అపోస్తలుడైన పౌలు వారికి వారు వెళ్ళే సంఘాలకు కొన్ని పత్రికలు రాసి పంపించినాడు. తుకీకు చేతిలో 2 పత్రికలు ఉన్నాయి, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక. ఎపఫ్రోదితు అనే ఇంకొక యవనస్తుని చేతిలో ఫిలిప్పీ పత్రిక ఉంది. అలాగే ఒనేసిము అనే ఇంకొక యవనస్తుని చేతిలో ఫిలెమోను పత్రిక ఉంది. ఈ 3 యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకొని రోమా చెరసాల్లో నుండి బయటకు వచ్చినారు. వారు ఉంటున్న సంఘాల్లో ఈ పత్రికలు అందించిన తర్వాత ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులు పత్రికలు చదువుకొని ఆత్మ సంబంధమైన ఉజ్జీవ జ్వాలలోనికి ప్రవేశించి క్రైస్తవ్యాన్ని ఆసియాఖండం అందంతటా వ్యాపించట్లో కీలకమైన స్థానం పోషించినారంటే తప్ప. అలాంటి 3 పత్రికల్లో ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ పత్రిక క్రైస్తవ లోకానికి పరిచితం. కొలస్సీ పత్రిక యేసుక్రీస్తు ప్రభువు శిరస్సుని, ప్రముఖమైన వాడని మనకు లేదా అన్నిట్లో ఆయనకు ప్రాధాన్యత కలిగించాలని జ్ఞాపకం చేస్తుంది. అందుకే క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, క్రీస్తే సంఘమునకు శిరస్సు అన్న సంగతిని కొలస్సీ పత్రిక తెలియజేస్తుంది. రెండవది ఫిలిప్పీ పత్రికల్లో మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మనస్సును గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రికలో బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరం ఏంటో, సంఘము అనే విషయాన్ని తెలియజేస్తుంది. కనుక 3 విషయాలు, మొదటిది శిరస్సు కొలస్సీ పత్రిక, రెండవది మనస్సు ఫిలిప్పీ పత్రిక, మూడవది శరీరము ఎఫెసీ పత్రిక. మనస్సు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఈ 4 అధ్యాయాలు కలిగిన ఫిలిప్పీ పత్రికలో మనస్సు అనే మాట విస్తారంగా రాయబడినట్లు మనకు పరిచయం. మెట్టుకు ఫిలిప్పు అంటే లవర్ ఆఫ్ హార్సెస్, గుర్రములను ప్రేమించేవాడు అని అర్థం. ఫిలిప్పీ సంఘం ఎలాగ ఆవిర్భావంలోనికి వచ్చిందన్న సంగతి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. అదొక నదీ తీరము, ప్రార్థన జరుగును అనుకొని కొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చినారు. అపోస్తలుడైన పౌలు వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటించడం ఆరంభించినాడు. అంతలో లుదియా అనే ఒక స్త్రీ కూడా అక్కడే ఉండడం తటస్థించింది. లుదియా అంటే ట్రావెలింగ్, ప్రసవ వేదన అని అర్థం. ఆమె చాలా బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపారవేత్త. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చింది. అక్కడ విస్తారమైన దేవుని వాక్య పరిచర్య జరుగుతుంటే రావాల్సిన ఆటంకం రానే వచ్చింది. పౌలు శీలను పట్టి చెరసాల బంధించినారు. రాత్రి భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఖ్యల బంధకాలన్నీ తెంచుకున్నాయి, చెరసాల ఖైదీలంతా పరిగెత్తిపోతున్నారనే ఉద్దేశం చేత ఆ చెరసాల నాయకుడు తాను ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తే అప్పుడు అపోస్తలుడైన పౌలు వారించినాడు.
తిరిగి ఆయన కూడా రక్షణలోనికి వచ్చినాడు. ఆ తర్వాత చెరసాల నాయకుడు పౌలు శీలను ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలకు కట్టి రక్షణ ఆశీర్వాదంలోనికి పొంది కుటుంబం అంతా బాప్తిసం పొందిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఇది ఫిలిప్పీ సంఘం యొక్క ఆవిర్భావం. ఇలాంటి అష్ట కష్టాల్లో ఆవిర్భవించిన సంఘం ఫిలిప్పీ సంఘం. దీంట్లో మనస్సును గురించి పౌలు రాస్తూ మొదటి అధ్యాయంలో సింగిల్ మైండ్, ఏక మనస్సు, రెండవ అధ్యాయంలో సబ్మిసివ్ మైండ్, తగ్గించుకునే మనస్సు, మూడవ అధ్యాయంలో స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన మనస్సు, నాలుగవ అధ్యాయంలో సాక్రిఫైషియల్ మైండ్, అర్పించుకునే మనస్సు. అందుకే మొదటి అధ్యాయంలో ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని నేను బ్రతిమాలుతున్నాను. రెండవ అధ్యాయంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినడి. మూడవ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన మనస్సు, స్పిరిచువల్ మైండ్. ఆత్మ సంబంధమైన మనస్సు అంటే ఏంటి అనగా భౌతికమైన సంగతులను మనస్కరించక ఆత్మ సంబంధమైన సంగతుల మీదే మనస్కరించడానికి ఇష్టపడే మనస్సుని ఆత్మ సంబంధమైన మనస్సుగా మనం పరిగణించవచ్చు అంటే తప్ప, ఈ ఆత్మ సంబంధమైన మనస్సు ఎవరికి ఉంది, ఎలాగొస్తుంది, ఏం చేయాలా? కొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించినాం. కొత్త సంవత్సరం అంటే అన్నీ మనకు బాగానే అనిపిస్తున్నట్టు ఉంటాయి. అంతా కొత్త మొట్టవర్స్, తర్వాత కొత్త వాల్ టెక్స్ట్లు, కొత్త కార్డ్స్, కొత్త క్యాలెండరు, కొత్త ప్రామిస్, అన్నీ కొత్తగా. హృదయం మాత్రం పాతది. ఆ మధ్యలో ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఎట్లుంది, ఏం మారింది అంటే, ఏం లేదు బ్రదర్, గోడ మీద ఉన్న క్యాలెండర్ తప్ప ఏం మారలేదు అన్నాడు. కనుక మనకేం మారదు క్యాలెండర్ తప్ప, ఇంక హృదయం అలాగే ఉంటుంది. ప్రభు మారాల్సిందే కానీ మేము మాత్రం మారమంటాం ప్రభుకి. కానీ ప్రభు ముందే రాసినాడు, మీరు ఎట్లా మారని ఆయన ముందే రాసినాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడని కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఆయన మార్పు లేని వాడు, మారాల్సింది మనమే. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో నూతన పరచము, రివైవ్ ద వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, దేవుని కార్యం మనలో జరిగించబడాలని దేవుని యొక్క ఆకాంక్ష. సరే, మెట్రుకు అపోజిట్ అయిన పౌలు దగ్గరికి వచ్చి మనం అడిగామనుకో, కొత్త సంవత్సరం మీరు ఎలాగ ఆరంభించాలని కోరుకుంటున్నారంటే అపోజిట్ అయిన పౌలు చాలా విషయాలు మనకు చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. నేను మిమ్మల్ని అడిగాను అనుకో, కొత్త సంవత్సరం మీరు ఆరంభించినప్పుడు ఏమేమి తీర్మానం చేసుకున్నారంటే చాలామంది చాలా రకాలైన తీర్మానాలు చేసుకుని ఉండొచ్చు. మీరు చెప్పొచ్చు, నేను చాలా తీర్మానాలు చేసుకున్నాను బ్రదర్, ప్రతిరోజు వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, సువార్త ప్రకటించాలా, తగ్గింపు మనసు కలిగి ఉండాలా, మందిరానికి వెళ్ళాలా, క్రమంగా దైవికమైన అధికారానికి లోబడాలా, ఇలాగ చాలా తీర్మానాలు చేసుకున్నానని చెప్పొచ్చు. నాకు తెలిసి మీరు చేసుకున్న తీర్మానాల్లో చాలా విషయాలు ఇప్పటికే తప్పిపోయారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకి ఈ రోజు నుండి బైబిల్ నేను ఖచ్చితంగా చదువుకోవాలని 31వ తారీఖు డిసెంబర్ రాత్రి వాచ్నట్ సర్వీస్లో తీర్మానం చేసుకున్నారు. 1వ తారీఖే చదువుకున్న నిద్రపోయిన వాళ్ళు ఇక్కడ లేరా? కారణం ఏంటి? బాగా అలసిపోయినాం కనుక ఈరోజు ఏం చదువుదాంలే, 2వ తారీఖు నుండి వరుసగా చదువుదాం, అంత బ్యాలెన్స్ గీలెన్స్ అంతా అనుకుంటాం. అట్లంతా కుదరదు. సాతాడు మనకంటే తెలివైనవాడు. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందిని చూసినాడు. 6000 సంవత్సరాల్లో మనం ఒక లెక్క వాడికి. అలాగని అయ్యో సాతాను చాలా అనుభవిస్తున్నంట ఇంక మనం సాగలేమని అనుకోకూడదు. బైబిల్లో రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం అన్ని తీర్మానాలు లేదా చాలా తీర్మానాలు చేసుకుంటాం కనుక మనం తప్పిపోతాం. అపోజిట్ అయిన పౌలు ఒకటి చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, బ్రదర్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద న్యూ ఇయర్, మీరు కొత్త సంవత్సరం ఎలాగ ఆరంభించాలని కోరుతున్నాడంటే ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఒక్కటి చేయొచ్చున్నా. ఐ వాంట్ టు డూ ఓన్లీ వన్ థింగ్, నాట్ ఎన్ మెనీ టైమ్స్, నాట్ ఎన్ మెనీ థింగ్స్. ఎన్ టైమ్స్ కాదు, ఎన్ థింగ్స్ కాదు. మనమేంటి ఇన్ని పెట్టుకుంటాం, ఏది చేయం. వాళ్ళు ఒకటి నేను చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఐ హ్యావ్ టు ఫర్గెట్ ద థింగ్స్ దట్ ఆర్ బిహైండ్ మీ. నా వెనక ఉన్నవి నేను మర్చిపోతాను అంతే. మనం వెనకున్నవి మర్చిపోం కనుక ముందున్న దాని కొరకు జీవించాలంటే ఇష్టపడం. కనుక ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఒక విషయంలో. మొదటిది ఏంటి? ఫర్గెటింగ్ ద థింగ్స్ దట్ ఆర్ బిహైండ్ అస్ అండ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ టు ద థింగ్స్ దట్ ఆర్ బిఫోర్ అస్. వెనకున్న మర్చిపోవాలా, ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. వెనకున్న మర్చిపోతే ముందున్న దాని కొరకే వెళ్తాం. వెనకున్న మర్చిపోకుండా ముందున్న దాని కొరకు వెళ్తామని అనుకోవడం అపోహ మాత్రమే, అది వాస్తవం కాదు. వాస్తవంలో అది కార్యసిద్ధి కలిగించే సంగతిగా ఉండదన్న సంగతి మనం గుర్తించుకోవాలి. కనుక ఈ మధ్యాహ్నము మనము వెనక ఉన్నవి మర్చిపోవాల్సిన సంగతులు ఏంటో చూడటానికి ప్రయత్నం చేస్తాం. కనీసం 5 విషయాలు మనం మర్చిపోవాలా. మొదటిది మీకా గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా. ఆమోసు, యోనా, మీకా 7వ అధ్యాయం 19వ వచనం. మీకా 7వ అధ్యాయం 19వ వచనం. పేజ్ నంబరు 767, పాత నిబంధనలో 767. బ్రదర్ నేను చదువుతా. ఆయన మరలా మన యందు జాలిపడను. ఈ మాట మీరు ఆలకించండి. మరలా మన యందు జాలిపడను.
మన దోషములను అణచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. సముద్ర అగాధములో దేవుడు మన పాపాలన్నీ పడవేసినాడు. కనుక మొదట మనం మర్చిపోవాల్సింది ఏంటంటే పాపము. వీ హ్యావ్ టు ఫర్గెట్ అవర్ సిన్. ఎందుకు మర్చిపోవాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడింది. ఆ తర్వాత వాటన్నిటిని తీసుకెళ్ళి దేవుడు సముద్ర అగాధములో పడేశాడు. ఉదాహరణకి మీ దగ్గర ఒక పెన్ను ఉందనుకోండి, మీరు మీ ఇంట్లో పెన్ను పెట్టారు, ఎక్కడ పెట్టాలో పెన్ను స్టాండ్లో పెట్టుకోండి, ఎక్కడో ఒక దగ్గర పెట్టేశారు, పెన్ను కనిపించలేదు. ఎతికారు, పరీక్షకు టైం అయింది, లేదు ఆఫీస్కి టైం అయింది, దొరకలేదు. సరే ఇంకేం చేస్తున్నారు, దొరకలేదు, కొనగలిగిందే కదా అని బయటికి వెళ్ళారు, ఒక పెన్ను కొనుక్కున్నారు. తిరిగి సాయంకాలం వచ్చినప్పుడు పెన్ను ఏదో ఎతుకుతామంటే పెన్ను కనిపించి, అయ్యో ఊరికి పెన్ను కొన్నానంటే ఒక 10 రూపాయలు వేస్ట్ అయిపోయింది, ఇక్కడే ఉందే, ఎక్కడ పెడతానో తెలియట్లేదు, ఈ వయసులోనే నాకు ఇట్లా అయిపోయింది ఏంటా అనుకుంటా. మన ఇంట్లో పెట్టే పెన్నే మనకు కనిపించదు, మన ఇంట్లో పెట్టే కీచైనే మనకు కనిపించదు, మన ఇంట్లో పెట్టే వాచ్ మనకు కనిపించదు, మన ఇంట్లో పెట్టే కొన్ని విషయాలు మనకే కనిపించదు. ఇక దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించి వేసి అవన్నీ మూటిగట్టి ఎక్కడ పడేసాడంట? బే ఆఫ్ బెంగాల్లో కాదు, గోదావరిలో కాదు, కృష్ణలో కాదు. గోదావరి కృష్ణలోనైతే బాగా తేలుతుందేమో, ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ ఉంది కదా, అక్కడంతా ఆనకట్టలు కట్టేశారు, తేలుతుందేమో, కనపడుతుందేమో అనుకోవటానికి కుదరదండి. ఎక్కడ పడేసాడు మరి? దాన్ని తీసుకెళ్ళి సముద్రాఘాతంలో పడేసాడు. సముద్రాఘాతంలో పడేస్తే సముద్రాఘాతం దాదాపు 15 కిలోమీటర్ల లోతు ఉంటుంది కనీసం. పసిఫిక్ మహాసముద్రం అయితే 15 కిలోమీటర్ల లోతున్న సముద్రాఘాతం దగ్గరికి వెళ్ళి నీ పాపపు మూట తెచ్చుకునే, పెన్ డ్రైవ్ తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ గోదావరిలో పడేసినా తెచ్చుకోగలమా? లేదు. ఒకవేళ నీకు ఒక పెద్ద మంచి బోట్ ఇచ్చి, అంటే ఒక ఓడిచ్చి, జీపీఎస్ ఇచ్చి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ చెప్పి పసిఫిక్ మహాసముద్రంలో పలానా లాటిట్యూడ్ పలానా లాంగిట్యూడ్స్ దగ్గర నీ పాపపు మూట పడేసినామో నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటే నువ్వు వెళ్ళి ఎతికేవనుకో, తెచ్చుకోగలవా? దుస్సాజ్. మన ఇంట్లో పోయిన పెన్నే మనకు కనపడదే, పసిఫిక్ మహాసముద్రంలో పడివేసిన మన పాపాల మూట ఎలా కనిపిస్తుంది? ఇది దేవుడు పడివేశాడు, పాపాలన్నింటినీ అలాగ ఆయన పడవేశాడు. కానీ కొన్నిసార్లు సాధారణ గతంలో మనం చేసిన పాపాల విషయమై లేదా పొరపాట్ల విషయమై మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు పలానా పొరపాటు చేసావుగా, పలానా వాళ్ళని తిట్టావుగా, పలానా వాళ్ళని నిలంసించావుగా, పలానా సంగతులన్నీ చేసావుగా, ఇవన్నీ చేసి కొత్త సంవత్సరాలు ఎలా ప్రవేశిస్తున్నావు ఏంటి? నీ మాదిరి భక్తులు ఇంకెవరు లేరు అనుకుంటున్నావా ఏంటి? నీకంటే అందరూ బాగున్నారు, నువ్వే చెడిపోయినావు, నీ అంత ఘోరమైన పాపం ఇంకెవరు లేరు, నీ పాపం ఎలాగపోతుంది అనుకున్నావు? పోవు, యేసు రక్తం కూడా నీ పాపం క్షమించే తెలిసినా, ఎందుకంటే నువ్వు అంత ఘోరమైన పాపాలు చేసేవని సాతడం మంచి చెవులో ఊతా ఉంటాడు. వాని చెవులు పోయి మనం ఏమని ఊతా ఉండాలంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. యేసు ప్రభు రొమ్మను ఆనుకొని యోహానికి యేసు ప్రభు యొక్క రక్తం అవసరమైతే మనకి ఇంకెంత అవసరం? యేసు ప్రభుతో పాటు ఉన్న యోహాను భక్తునికి రక్తం అవుతే మనకెంత అవసరం? 5 పత్రికలు లేదా 5 పుస్తకాలు రాసిన యోహాను భక్తునికి రక్తం అవసరమైతే మనకెంత అవసరం? పద్మావస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను భక్తునికి యేసు రక్తం అవసరమైతే మనకెంత అవసరం? కనుక ఆయనే రాశాడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని. యేసు ప్రభు వారు కడగవేయలేని లేదా యేసు ప్రభు రక్తం కడిగి శుద్ధీకరించలేని పాపం ఏది 6000 సంవత్సరాల మానవ చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. దట్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం యొక్క సామర్థ్యం అది. నది వలె ప్రవహించే ఆ రక్తము మన పాపాలను కడిగి శుద్ధీకరించింది. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది అనొచ్చు, బ్రదర్ గతంలో చేసిన పాపాలైతే క్షమించిన వాళ్ళే, మరి భవిష్యత్తులో చేసే పాపాల సంగతి ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు చనిపోయినప్పుడు నీకు గతం లేదు, భవిష్యత్తు లేదు, నీకు అంతా ఉన్నది ఒకటేంటి? పాపం. 2000 సంవత్సరాల క్రితం మనం ఎవరు జన్మించలేదుగా. మరి మనం ఎవరు జన్మించక మునిపే యేసు ప్రభు వారు మన పాపంలన్నీ భరించినాడంటే నువ్వు ఎలాగ పుడతావో, ఏం చేస్తావో, ఎవరిని తిడతావో, ఎవరి మీద నోరేసుకుని పడతావో, ఎవరిని ఎలాగ చేస్తావో అన్న సంగతి అంతా యేసు ప్రభు వారు ముందే ఎరిగిన వాడయిండి మన పాపములన్నింటిని ఆయన మ్రాను మీద మోసుకొని మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి గత పాపాలు రాబో దినాల పాపాలు అనేం లేదు, ఒకటి మనుషుడంటే పాపే. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, మనుషులు చెడుతున్న భూమి మీద గొప్పదని వారి తలంపుల్లోని ఊహలని కేవలం చెడ్డవని దేవుడు సూచెను. నరులు బాల్యము నుండి చెడు తలంపులో ఉన్నారు కనుక నేనిక జలప్రళయంతో ఈ భూమిని నాశనము చేయనంటాను కొరకే దేవుడు ఇంద్రధనస్సును భూమి మీద ఉంచినాడు. కారణం మన పాప స్వభావం దేవుడికి తెలుసు, మన పాప స్థితిని ఆయన ఎరిగినాడు కనుక మన పాపాలన్నీ మోసుకున్నాడు. కనుక దాని విషయమై ఇక నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు. ఒప్పుకొని విడిచిపెట్టడం మన బాధ్యత. క్షమించి సముద్రంలో లేదా నది మహాసముద్రంలో పడేయడం దేవుని యొక్క బాధ్యత. మీలో చాలామంది కంప్యూటర్స్ వాడేవాళ్ళు ఉంటారుగా,
ఉదాహరణకి ఏదో ఒక వర్డ్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్, ఇమేజ్ ఫైల్ డెస్క్టాప్ మీద నువ్వు పెట్టుకున్నావు అనుకో, నీకు అది డెస్క్టాప్ మీద ఉండడం ఇష్టం లేదు కనుక నువ్వు రైట్ క్లిక్ చేస్తావు, డిలీట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, డిలీట్ అనే కొడతావు. కొట్టిన వెంటనే ఎక్కడ పోద్ది? రీసైకిల్ బిన్లో పోతుంది. రీసైకిల్ బిన్లో కూడా అది ఉండాలని నీకు ఇష్టం లేదు, ఏం చేస్తావు? రీసైకిల్ బిన్లోకి వెళ్తావు, మళ్ళీ డిలీట్ అని కొడతావు. డిలీట్ ఫర్ ఎవర్? ఎస్, డిలీట్ ఫర్ ఎవర్. ఒకసారి అది వెళ్ళిపోతుంది, ఇంకెక్కడికుందో తెలియదు నీకు. యూ కెనాట్ రిట్రైవ్ ఇట్ అగైన్. అలాగే నీకు ఈమెయిల్స్ అకౌంట్ ఉందనుకో, ఇన్బాక్స్లోకి వెళ్ళావు, ఏదో రకరకాల చెత్త మెయిల్స్ అన్నీ వచ్చినాయి, జంక్ ట్రాష్ మెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎందుకని సెలెక్ట్ చేసుకున్నావు? సెలెక్ట్ చేసిన వెంటనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఏమైనా ఆప్షను? డిలీట్. డిలీట్ అని కొట్టావు అనుకో, కొట్టిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? చెప్పట్లేదంటే ఏం తెలియనట్లు ఉండొద్దండి, మీకు అన్ని తెలుసు, నాకు తెలుసులే. గోదావరి వాళ్ళు అంటే చాలా తెలివైన వాళ్ళు, అందుకనే 12 ఏళ్ళ నుండి వస్తున్నా, ఎందుకంటే మీ తెలివి విషమంతనా నాకు వస్తుందేమో అని, కానీ రావట్లే. ఎక్కడికి వెళ్తుంది? ట్రాష్లోకి వెళ్తుంది. ట్రాష్లో కూడా మనం వెళ్ళామనుకోండి, ఆ మెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది, డిలీట్ ఫర్ ఎవర్. ఒక్కసారి ఆప్షన్ క్లిక్ చేస్తే అన్నీ అదృశ్యమవుతాయి, అన్నీ డిలీటెడ్ ఫర్ ఎవర్. ఒక మనుషుడు కనిపెట్టిన కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ను ఉపయోగించి నీకు అవసరం లేనివన్నిటినీ డిలీట్ చేసే శక్తి ఉంటే యేసు ప్రభువు యొక్క రక్తానికి నీ పాపాలు డిలీట్ చేసే శక్తి ఉందా లేదా? యేసు రక్తం ప్రతి పాపం నుండే మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఒక మనుషుడు మన గత జీవితాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు, నీ హిస్టరీ నాకు తెలుసు. ఒక్కసారి నేను బయటకు వచ్చి చెప్పినానా, నీ జీవితమే కథం. ఇలాగ మనుషుడు మాట్లాడతాడు. ఏ మనుషుడైనా నీతో ఇలాగ మాట్లాడా ఏమని? బ్రదర్, నీ భవిష్యత్తు నాకు తెలుసు, నేను ఒక్కసారి నీ భవిష్యత్తు ప్రవచించినానా, నీవు దేవుడి కొరకు ఎంత బలంగా వాడబడతావు అసలు ఊహించలేను అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మనుషుడు ఎప్పుడు మన హిస్టరీని గురించి చెప్తాడు, వాళ్ళ సంగతో ఇప్పుడేదో అట్లున్నారు కానీ అంతకుముందు బ్రదర్ మాకు తెలియదు అనుకున్నారా, మా దగ్గరే చదువుకున్నారు, మా దగ్గర ఉద్యోగం చేసినారు, వాళ్ళ హిస్టరీ ఎంత నా చేతిలో ఉంది బ్రదర్. కానీ దేవుడు ఎంత మంచోడంటే, హీ హ్యాస్ నో హిస్టరీ ఆఫ్ యువర్స్ అండ్ మైండ్ విత్ హిమ్, హీ హ్యాస్ ఓన్లీ ఫ్యూచర్ ఆఫ్ యువర్స్ అండ్ మైండ్. మన చరిత్ర దేవుడి దగ్గర లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ప్రభువా నా చరిత్ర, నీ చరిత్ర, నీకేం చరిత్ర లేదే. అదేంటి ప్రభువా, నాకు చరిత్ర ఉందని నాకు కూడా తెలుసు, నీకు తెలిసేమో కానీ నాకు తెలియదు. అదేంటి ప్రభువా, క్షమించేసాను, మర్చిపోయాను, ఎక్కడో పడేసాను, గుర్తు రావట్లేదు, ఇంక నేను దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఇంకేంటి ప్రభువా, ఐ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఫర్ యూ, నీ కొరకు నా విషయమై భవిష్యత్తు ఉంది. దేవుడు ఎంత మంచివాడు. మన చరిత్ర చెప్పేవాడు కాదు, మన భవిష్యత్తు చెప్పేవాడు. మనుషుడు మన చరిత్ర చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు, దేవుడు మన భవిష్యత్తుని చెప్పి మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. బ్లాక్మెయిల్ చేసే మనుషుడు నీకు మేలా, భవిష్యత్తును తీర్చిదిద్దే దేవుడు నీకు మేలా. కానీ యేసు ప్రభువుని అంగీకరించకపోతే మరొక తరుణం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్నం నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. యేసు ప్రభు పాపాల స్నేహితుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాలన్నీ కడిగి శుద్ధీకరిస్తాడు, నీ చరిత్ర లేకుండా చేస్తాడు. డిలీట్ ఆల్ హిస్టరీ, గాన్. హిస్టరీ అన్ని డిలీట్ చేసినాడు. నో పేజెస్ యూ హ్యావ్ విజిటెడ్ ఈజ్ ఫౌండ్. చూడండి, మనం విజిట్ చేసిన వెబ్సైట్ పేజెసే మనకు కనిపించకుండా ఒక సాఫ్ట్వేర్ డిలీట్ చేయగలిగితే యేసు ప్రభు రక్తం డిలీట్ చేయదా, కడగదా, శుద్ధీకరించదా? లోకంలో 3 రకాలు ఉంటారు కదా. మొదటి రకం ఏంటంటే మనిషి ఎలాగుంటారు? మీరు చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకో, మీరు ఆఫీస్కి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్ళారు, ఏదో ఉదయం పులిహారనో లేకపోతే ఉదయం చేసిన పొంగలో దోశనో ఏదో ఒకటి తీసుకెళ్ళారు. లంచ్ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మనం కలిసి ఉంటాం. అదేదో చెట్టు కింద పార్క్లోనో ఆఫీస్కి ఎదురుగా బయట డైనింగ్ హాల్లో కూర్చుంటాం. అడుగుతాం, ఏం సార్ మీరు ఏం తెచ్చినారంటే, ఏం తెచ్చినామండి, మా ఆవిడకి బాగాలేదంటే రాత్రి అన్నమంటే పులిహార చేసుకొని వచ్చానండి. సరే సార్ మీరు తినండి సార్. ఎందుకంటే పులిహార మనకు తినడానికి ఇష్టం ఉండదుగా, మనం ఏది తెచ్చుకున్నామో అదే తిన్నాం. లేదా అదే వాళ్ళు మనకి ఇష్టమైన ఐటమ్స్ తెచ్చారనుకో, వాళ్ళు పొంగల్ తెచ్చారు, దోశలు తెచ్చినారు, భక్ష్యాలు తెచ్చినారు, లేకపోతే ఇంకేంటి మీ భాషలో చెప్పాలంటే గారెలు తెచ్చినారు. గారెలు నాకు చాలా ఇష్టం సార్, గారెలు చికెన్ తెచ్చినారు. అట్లన్నా సార్ వాసన ఇక్కడ దాకా వస్తుంది అంటే ఒకటి ఇవ్వండి సార్ అని. కనుక మనం లంచ్ బాక్స్ వేసేటప్పుడు ఏంటంటే నీదే నాది నాదే, అది లోకం. నువ్వు ఇస్తే నేను ఇస్తాను, నువ్వు ఇకపోతే నేను ఇయ్యను. కనుక నీవేం తెచ్చుకుంటే నీ బాక్స్ నీదే, నా బాక్స్ నాదే. ఇక సాతాను దగ్గరికి వస్తే సాతాను ఏమంటాడంటే, ఆల్ యువర్స్ ఆర్ మైన్, నీవన్నీ నావే, నీ డబ్బు నాదే, నీ చదువు నాదే, నీ ఆస్తి నాదే, నీ అంతస్తు నాదే, నీ అధికారం నాదే, నీ అందము నాదే, నీ ఆరోగ్యం నాదే, నీ సమయం నాదే, నీ బలం నాదే, నీవన్నీ నావే. అందుకే వాడు ఎప్పుడు మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మ్యాక్సిమం వాడి చెరుకు పిప్పు మాదిరి చేసి దానికి కూడా నిమ్మకాయ పూసి దాన్ని ఒకసారి మళ్ళా
దాంట్లో పెట్టేసి పూర్తి ఖండం అయిపోయింది. ఇది వాడే వంటకానికి కూడా పనికిరాదని తెలిసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి నిడదవోలు డ్రైన్లో పడేస్తాడు. ఆ పీడ వెరకడైపోయింది. కనుక సాతాను ఏం చేస్తాడంటే నీవన్నీ నావే అంటాడు. దేవుడు ఏమంటాడంటే ఆల్ మైన్ ఆర్ దైన్, నావన్నీయు నీవే, నా రాజ్యం నీదే, నా మహిమ నీదే, నా రక్తం నీ కొరికే, నా సింహాసనం నీదే, నా కిరీటం నీదే, నా దేశం నీదే, నా మేలులు నీవే, నా ఆశీర్వాదాలు నీవే, నా ఐశ్వర్యం నీదే, నా సమస్తము నీదే. ఇప్పుడు ఎవరు కావాలి మరి నీకు? నీది నీదే నాది నాదే అనే మనుషుడు కావాలా? నీవన్నీ నావే అనే సాతాను కావాలా? నావన్నీ నీవే అనే దేవుడికి కావాలా? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. మొదటిది ఏం మర్చిపోవాలా? ఫర్గెట్ ద సిన్, పాపాన్ని మర్చిపోవాలా. రెండవది ఏంటి? ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. జెనసిస్ చాప్టర్ 41 verse 51. ఆదికాండం 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారికి మనష్షే అని పేరు పెట్టెను. మనష్షే అని ఒకటేసి కింద రాశారు. ఏమని? మరచుట. యోసేపు కుమారుడు కలిగాడు. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టాడు? మనష్షే అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగమంటారా? ఇది లాస్ట్ ప్రశ్న కాదు, ఈరోజుకి ఇంకా ఉండొచ్చు. మనష్షేలు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది మనష్షేలు? కొత్త నిబంధనలు ఎంతమంది మనష్షేలు? మొదటి మనష్షే ఎవరు? ఆఖరి మనష్షే ఎవరు? మనం మనష్షేలమా కాదా? క్వశ్చన్ పేపర్ అర్థమైంది అనుకుంటా. మనష్షేలు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి. తొందరగా చెప్తే తొందరగా ముగిస్తాం. మీరు నిదానంగా సాగదీశారనుకో మళ్ళీ ఆలస్యం అయింది. చెప్పరేంటి? అలసిపోయారా? మీరు అలసిపోయినారంటే నేనే చెప్తే, ఎందుకంటే నాకు తప్పింది కాదుగా. మనుష్యులు బైబిల్లో కనీసం 5 మంది ఉన్నారు. పాత నిబంధనలో 4, కొత్త నిబంధనలో 1. మొదటి మనుష్య ఈయనే మనకు కనిపిస్తున్నాడు. ఆయనే యోసేపు కుమారుడు. మొదటి కుమారుడు పుట్టిన వెంటనే ఆయన మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరచుట. మనం ఏం మర్చిపోవాలి అది మర్చిపోము, కానీ ఏది మర్చిపోకూడదు అది మర్చిపోతాం. ఎవరైనా మనం వాళ్ళు తిట్టినారనుకో అది మర్చిపోము. మర్చిపోక పర్లేదంటే ఎట్లా మర్చిపోతాం బ్రదర్? ఒక దెబ్బ కొట్టినా కానీ మర్చిపోయింటా, కానీ తిట్టేది ఎట్లా మర్చిపోతావు బ్రదర్? తిట్టిందే మర్చిపోవే, కొట్టింది ఎట్లా మర్చిపోతావు? మనం మాట్లాడడానికి, మనం వాడే లాజిక్కి, రీజనింగ్కి, వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. అసలు కుదరదు ఇవన్నీ. కానీ యోసేపు మర్చిపోయినాడు. అంటే ఏం మర్చిపోయినాడు? తండ్రి ఇంటి వలన కలిగిన బాధ. ఒకవేళ నిన్ను కూడా మందిరంలో చాలామంది బాధ పెట్టారేమో, సూటిపోటు మాటలు అన్నారేమో. కొంతమంది అలాగ మాట్లాడే వాళ్ళు ఉంటారు. బైబిల్ రాసినారు కదా, వాళ్ళ నాలుక కత్తిలాగా ఉంటుందంట. వాళ్ళ మాటలు వదిలితే బల్లెంలాగా వచ్చి పొడుచుకుంటాయంట. మనం ఏం చేసినాము? దారెమ్మడి వెళ్తూ ఉంటాం, అయినా బల్లెలు వచ్చి పొడుచుకుంటారు. రే నాకు వచ్చిందేంటి? నేను ఎవరిని ఏమనలేదేంటి? ఎవరితో మాట్లాడలేదేంటి? నేను నోరు వేసుకుని పడట్లేదేంటి? నాకు నోరు కూడా లేదేంటి? అన్నీ నా మీదకి వచ్చి పడుతున్నా. నీకు నోరు లేదు కనుక అన్నీ నీ మీదకి వచ్చి పడుతున్నాయి. నోరుండే వాళ్ళ మీదకి పడమని చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అంతా గోదావరి అంతా నోరేసుకొని వస్తారు. వాళ్ళ మీదకి ఏమన్నా అమ్మ వాళ్ళ గంప, అయ్యో మనం బతుకుతామా వాళ్ళ దగ్గరికి పోతే అనుకున్నా. నోరు లేదనుకో. అందుకే యేసుప్రభువు కూడా నోరు లేదు కదా, ఆయన నోరు తెరవలేదు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అందుకని తిట్టినారు, నువ్వు క్రీస్తు అయితే దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో, నువ్వు దావీదు కుమారుడు అన్నావు కదా, రా చూస్తాం రా, నీ సంగతి ఏంటారా, నువ్వు దిగి వస్తావు కదా తెలిసేది. ఆయన మన మాత్రం ఉంటే ఉండి దిగేసి వస్తాడు వాడు. ఆయన దేవుడు కనుక అక్కడే శిలువలో ఉండిపోయాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరవీరు కనుక వీరిని. ఆయన నోరు క్షమాపణ కొరకు వచ్చింది. మన నోరు చెప్పరేంటి? నోరు నోళ్ళు చెప్పండి. గోదావరికి నోరు లేదు అనుకోవడము డాష్. మన నోరు ఏం చేస్తుంది? క్షమాపణ కోరుతుందా? ఆయన నోరు క్షమించింది. మన నోరు ఏం చేస్తుంది? కక్ష పెట్టుకుంటుంది. మన నోరు నాగపాము వలె ఎప్పుడు దొరుకుతారా అవకాశం ఎదురు చూస్తుంటాం. అది విశ్వాస యొక్క నోరు కాదు. యోసేపు యొక్క జీవితానికి వచ్చేటప్పటికి యోసేపు ఎంత మంచివాడిగా కనిపిస్తున్నాడు చూడండి. ఆరంభ దినాలను తండ్రి ఇంటి వారి వల్ల కలిగిన బాధ అంతా ఆయన మర్చిపోయినాడు. అసలు ఈ బాధ అంతా కలగటానికి కారణం ఏంటి? నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకోరుగా. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కొట్టించాను. యోసేపుకి తండ్రి ఇంట్లో బాధ కలగటానికి అంత కారణం ఏంటంటే వాళ్ళ నాయనే.
నిలువుటంగి కుట్టించిన, అది కూడా రంగురంగుల నిలువుటంగి, కలర్డ్ కోట్ బికేమ్ ఏ పెయిన్ఫుల్ కోట్. ఒకవేళ ఆ రోజు యోసేపు చెప్పింటే, నాన్న నాకంటే పైన 10 మంది అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ చొక్కాలు ఇస్తావో నాకు కూడా అదే చొక్కా ఇవ్వు అని చెప్పింటే, వాళ్ళ మాదిరే ఖద్దరు చొక్కానో అదేంటి చైనా బట్టనో సామాన్యమైన చొక్కానో యోసేపు వేసుకుని ఉంటే, వాళ్ళ అన్నోళ్ళు పొరపాటును కూడా యోసేపు జోలికి పోయిండేవాళ్ళు కాదు, ఆయన గోతిలో పడి ఉండేవాడు కాదు, తీసిండేవాళ్ళు కాదు, అమ్మిండేవాళ్ళు కాదు, పొతిఫర్ ఇంటికి పోయిండేవాడు కాదు, ఆమె బలవంతం చేసిండేది కాదు, జైల్లోకి పోయిండేవాడు కాదు డాష్. అయితే ఇవన్నిటి మీద దేవుని హస్తం ఉంది. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై సమకూడి, సమస్తం మేలు కొరకే జరుగుతాయి కదా అని మనం పాపంలో పడకూడదు. పాపం కూడా మేలు కొరకే అండి. అనుమతించబడితే దాన్ని చెప్పలేం, కానీ అనుమతించబడకుండా మనమే వెళ్ళకూడదు. అనేక సందర్భాల్లో మనం కూడా ఇలాగే ఉంటాం. నీ తోబుట్టువుల కంటే నిన్ను ఎక్కువగా మీ అమ్మ నాన్న ప్రేమిస్తున్నారంటే అర్థం ఏంటంటే, నిన్ను ఒకరోజు వారు ఈ శ్రమల్లోనికి పంపించబోతున్నారు అని. ఇంకోసారి చెప్పనా, నీ తోబుట్టువుల కంటే నిన్ను అమ్మ నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకో. మీ అక్క కంటే, మీ అన్న కంటే, మీ చెల్లి కంటే, మీ తమ్ముడి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి నీకు ప్రత్యేకమైన డ్రెస్ తెచ్చి, ప్రత్యేకమైన మొబైల్ ఇచ్చి, ప్రత్యేకమైన బండి కొనిచ్చి, నిన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేసి, ప్రత్యేకమైన భోజనం పెట్టి, మిగతా వాళ్ళందరికీ నిన్నటి పులిహార పెడితే నీకు మాత్రం ఈరోజు దోశ లేదా ఎగ్ ఆమ్లెట్ ఇలాంటివన్నీ వేసి పెడుతున్నారంటే జ్ఞాపకం ఉంచుకో, దే ఆర్ గోయింగ్ టు మేక్ యూ టు ల్యాండ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ సారో. బాధలోయలో వారు నిన్ను తీసుకుని వెళతారు. అదే యోసేపు స్థానంలో ఒకవేళ మనం ఉంటే ఏం చేస్తాం? ఒకటే కోటనా ఇంకొకటి కొన్ని తెచ్చి డాడీ అని చెప్పిండే వాళ్ళం. ఇక్కడ ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా పిల్లలందరినీ సమానంగా చూసే తల్లిదండ్రులు ఉంటే సవాల్. అలాగ మీరు సమానంగా చూడకపోతే మీరే యోసేపు వల్లే శ్రమల్లోనికి మీ పిల్లల్ని పంపింపు చేయటానికి కారణమవుతారంటే తప్ప. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ అట్లా చెప్తున్నారేంటి, నాకు అందరు సమానమే, 2 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు కూతురుంది, 2 కాళ్ళలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదంటే, 2 చేతుల్లో ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదంటే, 2 కాళ్ళలో ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదంటే ఎడ చెప్తాం బ్రదర్? ఇద్దరు ఒకటే, నేను ఇద్దరిని ఒకటే రకంగా చూసుకుంటున్నాను బ్రదర్. అబద్ధం కాదా? మన పితరులు యాకోబు భార్య అయిన వాళ్ళే చూసుకోలేకపోయినారు ఒకే రకంగా, ఇస్సాకు భార్య ఒకే రకంగా చూసుకోలేకపోయినారు, మనం ఒకే రకంగా చూసుకుంటామని చెప్పుకోవడం డాష్. ఎవరినో ఒకరిని ఎక్కువ చూస్తున్నాం. ఆ వ్యక్తి యోసేపే కావచ్చు. ఒకవేళ యోసేపే నిలబడి, డాడీ ఆ 10 మందికి ఏదో భోజనం అదే నేను తింటా, 10 మంది ఎక్కడ పడుకుంటారు అక్కడ నేను పడుకుంటా, 10 మంది ఏ బట్టలు వేసుకుంటారు అవే బట్టలు నేను వేసుకుంటా, 10 మంది ఏ కాలేజీలో నేను అదే కాలేజీకి వెళ్తే 10 మంది ఎక్కడ ఉంటారని నేను అక్కడ ఉంటా అని అంటే చరిత్ర ఇంకో రకంగా ఉండేది అనుకుంటా. మీ నాన్న మీ అమ్మగారు కూడా అలాగే తెచ్చినారేమో. మీ అన్నకి మామూలుగా ఏదో కద్దరు చొక్క తీసుకుని వచ్చి నీకు మాత్రం బయట నుండి టెరికాటన్ లాంటివి తెచ్చినారు. మీ అన్నకేం బేసిక్ మోడల్ మొబైల్ ఫోన్ ఇచ్చి నీకేం శాంసంగ్ గెలాక్సీ 3 తెచ్చినారు. మీ అన్నకేమో డొక్క సైకిల్ ఇచ్చి నీకేం స్కూటీ తెచ్చినారు. డాడీకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, ప్రాణం పెడతాడు. ఒకరోజు ప్రాణం పోద్ది. డాడీ ఆఫీస్లో ఉంటే, డాడీ చెప్పనా అంటే, డాడీ నువ్వు వచ్చేటప్పుడు KFCలో తీసుకుని వస్తావా? సరే డాడీ. సరే నాన్న ఎన్ని తీసుకురావాలా? ఒక్కటి చాలే డాడీ. ఒక్కటేనా? 2 తినరా నాన్న? అసలు నువ్వు తిన్నావా లేదా? కాలేజీలో తింటున్నావు? ఇట్లా తీసుకురావడం తప్పని నేను చెప్పడం. కానీ యవనస్తులుగా మీరు మీ అమ్మ నాయన మీ తోబుట్టువుల కంటే నిన్ను ఎక్కువగా చూస్తున్నారంటే నువ్వు అపాయంలోకి వెళుతున్నావు. జాగ్రత్త. ఏమి మిగతా వాళ్ళు తింటారో నేను కూడా అదే తింటానని చెప్పే ధైర్యం ఇక్కడ ఎంతమందికి ఉంది? మేము మా నాయనకి 4 కొడుకులు. మా నాన్నగారు పాతకాలంలో నాకు తెలియదు, దాని తర్వాత తెలిసింది. మాకు ఎప్పుడైనా బట్టలు తీసుకురావాలనుకుంటే ఒక తాన్ తెచ్చేవాడు అనమాట. తాన్ అంటే ఒక 10 మీటర్లు ఉంటుంది. ఒకటే రంగే, ట్రౌజర్లు ఒకటే రంగే, చొక్కాలు ఒకటే రంగే. ఒక తాన్ తీసి 10 మీటర్లు కుట్టుకోండి అంటే మాకేం తెలిసేది కదా, ఏదో తెచ్చిందే చాలే అనుకునేవాళ్ళం కొత్తలో. ఒక్కొక్కడికి ఒక 2 మీటర్లు కట్ చేసి టైలర్ కుట్టేవాడు. కుట్టిన తర్వాత నా డ్రెస్ ఎలా గుర్తుపట్టుకోవాలంటే సైజుని బట్టి, మా పెద్దగుంటే పెద్దనది, చిన్నగుంటే తమ్ముడిది, మధ్య రకంగా ఉంటే నాది. కనుక అలాగ మేము గుర్తుపట్టుకునేవాళ్ళం. ఎందుకు ఇలాగ తెచ్చాడా అడిగే ధైర్యం లేదుగా. అప్పుడు తల్లిదండ్రులు కూడా అదే ధైర్యం ఉండేది. ఏంటి, ఏది తెస్తే అది పిల్లలు వేసుకోవాలా. పిల్లలకు కూడా అదే మనసు ఉండేది, తల్లిదండ్రులు ఏది తెస్తే అది తీసుకోవాలా. ఇది నాన్న అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు మీరు తెచ్చింది మీ పిల్లలతో వేయించుకునే ధైర్యం మీకుందా? ఖచ్చితంగా లేదు. పిల్లలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులు ఏ బట్టలు తీసుకుని వచ్చినా సరే అవి వేసుకునే ధైర్యం గుండెలు నీకున్నాయా? లేవు.
కనుక తల్లిదండ్రులు పిల్లలు రాజీ పడిపోయినారు. డ్రెస్ వేసుకోరా, వెళ్ళి బట్టలు తెస్తాం నీ కొరకు. డాడీ నేను చెప్పింది కోరుకుంటేనే తీసుకుంటేనే నేను వస్తా, లేకపోతే రాను. సరే రా, ఇంకేం చేస్తాం, కన్నాం కదా. వాడు అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదని వెనక ముందు మోకాల దగ్గర చినిగిపోయిన జీన్స్ ఒకటి తీస్తాడు. డెనిమ్, డాడీ ఇది లేటెస్ట్ ఫ్యాషన్ డాడీ, ఇది ఎందుకురా నాయన. డాడీ నీకు తెలియదు, కాలేజీలో అందరూ ఎలాగ వేసుకొని వస్తారు తెలుసునా, ఏదో ఒకటి తీసుకో, ఇంకేం చేస్తాం. మరి వాడు అది వేసుకొని కాలేజీకి వస్తారు. అబ్బమ్మ వాడు చినిగిపోయింది వేసుకొని, కొత్త సిగ్గు అనిపించట్లే. మీకు ధైర్యం లేదు, మీ పిల్లలకి ధైర్యం లేదు. అలాంటప్పుడు యోసేపులు ఎలాగొస్తారు? మనకు ధైర్యం ఉంటే ఎంత బాగుండు. అది నా తల్లిదండ్రులు అంతే, ఇది తెచ్చినా వేసుకోవాల్సింది అంతే, వేసుకోకపోతే నీ ఇష్టం, వేసుకుంటే వేసుకో లేకపోతే లేదు అనేవాళ్ళు అంతే. కమాండ్, నో అదర్ ఆప్షన్. అందరూ యూనిఫామ్గా ఉండేవాళ్ళు. ఎక్కడ కూర్చున్నా, ఏ చర్చిలో కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆ డ్రెస్ వేసుకున్నాడు, పలానోళ్ళ కొడుకులే, ఈ డ్రెస్ వేసుకున్నాడు, పలానోళ్ళ అమ్మాయిలే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అన్నది ఒకటి తమ్ముడిది ఒకటి, రకరకాల డ్రెస్సులు, వాళ్ళ కోరిన డ్రెస్సులు రకరకాలు చేస్తున్నారు. ఇవన్నీ తప్పని నేను చెప్పట్లేదు. ఒకవేళ అదే ఫీలింగ్ ఉంటే యోసేపు వలె శ్రమల్లోనికి వస్తాయేమో. యోసేపుకి రంగరంగుల చొక్కా గుట్టించినారు కనుక అన్నలు అనుకున్నారు, ఆహా వీడిని మా నాయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక అసలు లేకుండా చేస్తే ఎట్లుంటుంది. గ్రాండ్ ప్లాన్ చేసినారు. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, దేవుడు సింహాసనం మీద ఉన్నాడు కనుక ఆ ప్రణాళికను భంగం చేసినాడు. ఇది నా మనలో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడూ జీవితంలో ఆరంభం నుండి ఇది నేర్చుకున్నావు అనుకో, మా అన్న అక్క ఏం తింటే నేను అది తింటా, వాళ్ళ నిన్నటన్నం పొంగల్ తింటే పులిహార తింటే నేను అదే తింటా, వాళ్ళ మాడింది తింటే నేను అదే తింటా, వాళ్ళు ఏమీ లేని కారం ఉప్పు లేని తింటే నేను అదే తింటా. వాళ్ళకి నిన్నటన్నం పెట్టి నీకు మాత్రం ఈరోజే వేడిగా ఫ్రెష్గా తయారు చేస్తున్నారంటే గుర్తుంచుకో, నువ్వు డేంజర్లోకి వెళ్తున్నావు, అపాయం నీ కొరకు ఉంది. వాళ్ళు చెప్తారు, చిన్నోడు కదరా, చిన్నది కదరా, సర్దుకో పర్వాలేదు, ఆ పిల్లని ఏమనద్దు, వాడిని ఏమనద్దు, సరేనా సరేనా సరేనా, నీ జీవితం బాగుంటుంది. కానీ ఎవరైతే అక్కడ రాజీ పడిపోయారో, తల్లిదండ్రులకు కొడుకు, తల్లిదండ్రులకు కూతురు, వారికి మాత్రం బహుశా ఇదే దుఃఖం వస్తుంది. యాకోబు అన్నాడు, నేను మృతుల లోకంలో నీకు వెళ్ళిపోయాను. ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళమన్నారు ఆయన్ని? చెప్పరేంటి? ఎవరు వెళ్ళమన్నారు ఆయన మృతుల లోకానికి? ఆయన వెళ్ళాడు, ఆయనే కొడుకు చొక్కా గుట్టించుకున్నాడు. మంచి చివరిలో పుట్టిన కొడుకు కదా, ప్రేమ పొరలుకొని వచ్చింది, వేసుకోరాను ఆయన అనుకున్నాడు. వేసుకున్నాడు, కుట్టించిన ఆయన ఉన్నాడు, వేసుకున్న ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది? విశ్వాసులుగా, దేవుని ప్రజలముగా అందరూ సమానమైన విధానములు ఉంటే ఎంత బాగుండేది. అసమానతను బట్టే కదా ఇవన్నీ వచ్చింది. బైబిల్ గొడవలు వచ్చింది అసమానతను బట్టే కదా. కమ్యూనిజం వచ్చింది దేశాల్లో ఇదే అసమానత్వాన్ని బట్టి కదా. నక్సలిజం వచ్చింది ఇదే అసమానత్వాన్ని బట్టి కదా. ఆల్ ఆర్ ఈక్వల్. అపోస్తుల కార్యములో వారు తమకు కలిగినదంతా తెచ్చి అపోస్తుల పాదములు ఎద్దబెట్టిరి. ఎవనికి నీ ఏమీ కొదవ లేకుండా అందరూ సమిష్టిగా ఉండరు. అక్కడ కమ్యూనిజం లేదు, నక్సలిజం లేదు. కారణం ఏంటి? ఎవరిబడి ఈజ్ ఈక్వల్, అందరూ సమానమే. ఇప్పుడు అలా కాదుగా, ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు సుపీరియర్, ఒకరు ఇన్ఫీరియర్. దాన్ని బట్టి రకరకాల సమస్యలు దేశాల్లో వచ్చినాయి, సంఘాల్లో వచ్చినాయి, ఇళ్లల్లో వచ్చినాయి. మట్టికేం చేయాలి మరి? సమస్యలు రాకుండా కాదనుకోలేమేమో, కానీ వచ్చిన తర్వాత దాంట్లో నుండి బయటపడాలా. యోసేపు ఇప్పుడు ఆ కోట్ వేసుకున్నాడేమో, కానీ నాకు తెలిసి ఆ కోట్ ఎన్ని రోజులు వేసుకుని ఉంటాడు? చాలా తక్కువ వేసుకుని ఉంటాడు. ఆ కోటు కుట్టించిన తర్వాత వేసుకునే దానికంటే వేసుకోకున్న బాధపడిన సంవత్సరాలే ఎక్కువ యోసేపుకున్నాయి అనుకుంటా. దాదాపు 17 ఏళ్ళప్పుడు గోతిలోకి వేయబడ్డాడు. 30 ఏళ్ళప్పుడు ఫరో సింహాసనం ఎదుటికి తీసుకురాబడ్డాడు. అంటే దాదాపు 13 సంవత్సరాల కోట ఎక్కడుందో కూడా తెలియదు. ఏ కోట తెచ్చిన తంట తన జీవితంలో పూర్తిగా జీవిత దశ దిశ అన్నీ మార్చేసినాయి. సరే, దేవుని యొక్క హస్తం ఆయన మీద తోడుగా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా దేవుడు యోసేపుని ఆశీర్వదించినాడు. ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యాడు, పెళ్లి జరిగింది, కొడుకు పుట్టాడు, పేరు మనష్షే అని పేరు పెట్టినాడు. పిల్లవాడిని చూసినప్పుడు అంతా ఒకటే, తండ్రి ఇంటి వలన బాధ. వాళ్ళు ఎటు తిట్టినారు ఏంట్రా నువ్వు ఒక్కడికే ఈ కోట, ఇదొక్కటే కోట వేసుకున్నానన్నావా? వేసుకున్నాను డాడీకి చెప్పొచ్చు కదా, అన్నోళ్ళకి ఇమ్మని చెప్పొచ్చు కదా, నువ్వు ఒక్కడే వేసుకున్నావేంటి, నువ్వే ఇస్త్రీ పెట్టుకుంటున్నావు, నువ్వే చేసుకుంటున్నావేంటి, నువ్వే తగిలించుకుంటున్నావు, నువ్వే హ్యాంగర్కి వేసుకుంటున్నావు, అని నువ్వే చేస్తున్నావేంటి, నేను చించుతాను ఒకడన్నాడేమో, నువ్వు చించు చూస్తామని ఇంకోటి అన్నాడేమో, ఇంకోటి రకరకాలుగా మాట్లాడినారేమో. ఆ కోటను భద్రం చేసుకున్నాడు, కానీ తన కష్టాలు తప్పించుకోలేకపోయాడు. కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లవానికి మనస్సే ఇంటి బాధ అంతా మర్చిపోయినాడు. మనకు కూడా కొన్నిసార్లు సంఘంలో మన ఇంట్లో ఇలాంటి బాధ ఉంటాయేమో. మర్చిపోవడం కష్టమే,
సాధ్యం కాదు, అంత తేలిక కాదు. రకరకాలుగా మాట్లాడినారు, తిట్టినారు, అవమానపరిచినారు. నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ ఎవరైనా మీ తోబుట్టువుల చేత గోతిలో వేయబడిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక్కడ ఎవరైనా మీ తోబుట్టువుల చేత 30 వెండి నాణ్యాలకు అమ్మబడిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక్కడ ఎవరైనా మీ తోబుట్టువుల చేత పలానా వాడు చచ్చిపోయాడు అని నీ కోటు తీసుకొని వచ్చి దాన్ని ఏదో రక్తంలో పులిమి మీ అమ్మ నాన్నగారికి తీసుకొని వచ్చి చూపించిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా నీ తోబుట్టువులు నిన్ను నిరాకరించిన వారు ఉన్నారా? లేదు కదా. యోసేపు అలాంటి బాధను కూడా దిగమింగినాడు. అది విష పాత్ర. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము. ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుడు యోసేపుని ఆశీర్వదించినాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఇది నన్ను యోసేపు కంటే గొప్పవాడు పరలోకపు యోసేపు మనకున్నాడు. కనుక మనం మర్చిపోవాల్సిన రెండవది ఏంటంటే సారో, దుఃఖం. ఇది కలగక మానదు అని దీన్ని మనం మర్చిపోవాలి. వెనక ఉన్నవి మరచి ఏం మర్చిపోవాలని చూసాం? 2 విషయాలు. మొదటిది ఏంటి? పాపం, సిన్. రెండవది ఏంటి? సారో, దుఃఖము. మూడవది ఏంటి? కొద్దిగా ముందుకెళ్ళటానికి మనము ప్రయత్నం చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 3:13. ఫిలిప్పీ పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నా, ఇది ఒకటి చేయించున్నాను, వెనక ఉన్నవి మరచి. వెనకేమున్నాయి? నేను ఇందాక చెప్తూ వచ్చినాను, ఆయన వెనక దెబ్బలు ఉన్నాయి. కుక్కను లాగినట్లు లాగారు. ఆయన దేహం అంతా బహుశా ఛిద్రమైపోయిందేమో, చనిపోయాడు అనుకున్నారు. కొంతమంది వదిలేశారు, కొంతమందికి వదిలేయడం ఎందుకులే అనుకున్నారు. తీసుకెళ్ళి చెరసాల్లో వేసినారు. ఇలాంటి బాధలన్నీ ఆయన శరీరంలో ఉన్నాయి. అయితే పౌలు ఫిలిప్పీని గురించి జ్ఞాపం చేస్తున్నాడు, వెనక ఉన్నవి నేను మరచి. ఫర్గెట్ ద సఫరింగ్. శ్రమలు మర్చిపోవాలి. అనేకసార్లు దేవుడు మనకు శ్రమలు అనుమతించేది ఎందుకంటే మనం మర్చిపోవటానికి, గుర్తుపెట్టుకోవడానికి కాదు. మనం అనుకుంటే అబ్బా నా అంత శ్రమలు పడిన వాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటా. ఈ శ్రమలు మర్చిపోవాలా. పౌల్ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, బ్రదర్ ఫిలిప్పీ సంఘం ఎలాగ ఏర్పాటు చేయండి? ఎప్పుడో మర్చిపోయానండి. అదేంటి బ్రదర్ మీరు ఎట్లా మర్చిపోయారు? ఇంకెందుకులేండి, ఇప్పుడు ఆ విషయాలు జరిగిపోయిన విషయాలు ఎందుకులేండి, ఇప్పుడు జరిగేదాని గురించి. ఇప్పుడు సంఘం ఎలాగుందో చెప్పండి, విశ్వాసులు ఎలాగున్నారో చెప్పండి, లుదయక్క ఎలాగుందో చెప్పండి, చెరసాల నాయకుడు ఎలాగున్నారో చెప్పండి. వాళ్ళంతా బాగున్నారా? మనమైతే ఏమంటాం? వాళ్ళ బ్రదర్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎడ్ చేసామో తెలుసా, ఎంత కష్టపడ్డామో తెలుసా, భోజనం పెట్టేవాళ్ళు లేరండి. ఇది మంచిదే, అలాగ చెప్పడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ దాంట్లోనే మనం లీనమైపోతాం. సాతాను ఏం చేస్తాడంటే మన గతాన్ని గురించి చూపించి దాంట్లోనే మనం లీనమైపోయి ఇదే బాగుంది, ఇంతకంటే ఇంక మనం ఎక్కువ చేయలేమని మనం శాచురేషన్ మైండ్లోకి తీసుకొని వస్తాడు. కనుక మనం ఏం చేయలేకుండా వికలాంగులమైతాం. ఆత్మీయమైన హ్యాండిక్యాప్. వీ హ్యావ్ టు ఫర్గెట్ ద సఫరింగ్. మన శ్రమలను మనం మర్చిపోవాలి. పౌలు తనకు కలిగిన శ్రమలన్నీ మర్చిపోయాడు. అందుకే యేసుప్రభుని గురించి ఆయన అన్నాడు, దట్ ఐ మే నో ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్. యేసుప్రభు యొక్క శ్రమల యొక్క అనుభవం ఏంటిదో నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. పరలోక రాజ్యంలో పౌలుని మనం చూసినప్పుడు అవన్నీ ఆయన శ్రమలతో పొందిన బాధలు ఎన్ని సఖ్యంగానే శ్రమలు. యేసుప్రభు తర్వాత నాకు తెలిసి కొత్త నిబంధనలో అత్యధికమైన శ్రమలు పొందిన వ్యక్తి ఆయన. ఏంటో తప్పంటారా? కొరడా దెబ్బలు తిన్నాడు, జాగరణలతో ఉన్నాడు, ఉపవాసములతో ఉన్నాడు, నదుల ప్రయాణంలో ఉన్నాడు, ఓడ ప్రయాణంలో బద్దలైపోయింది, కపట సహోదరుల వల్ల మోసం చేసినారు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, ప్రాణము బతుకుతుందన్న ఆశ లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ శ్రమలు ఆయన లిస్ట్ రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని. కనుక మనం మర్చిపోవాల్సిన 3వ సంగతి ఏంటంటే మన శ్రమలు మర్చిపోవాలి. వెనక ఉన్నవి మరిచి. 4వది 45వ కీర్తన 10వ 45వ కీర్తన 10వ Psalm 45 verse 10. 45వ కీర్తన 10వ కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఫర్గెట్ ద సర్వీస్. చాలా పని చేసింది ఆమె కుమారి. ఇక్కడ ఎవరైనా కుమారులు ఉంటే నా పేరు చెప్తున్నాడు అనుకోద్దండి, ఇక్కడ బైబిల్లో ఉన్న కుమారి. ఆమె చాలా పనులు చేసింది వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో, స్వజనంలో. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అన్నీ నువ్వు మరిచిపో. ఫర్గెట్ ద సర్వీస్. మనం కూడా బహుశా చాలా పరిచయం చేసినాం మేము ఆ సంఘంలో, ఆ విశ్వాసులకు, ఆ కుటుంబానికి, వాళ్ళందరికీ చాలా చేసాం మేము. మనం అదే గుర్తుపెట్టుకుంటాం. ఆ కుటుంబం నా వల్ల ప్రభులోనికి వచ్చింది, వాళ్ళకి నా వల్ల పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి నా వల్ల ఉద్యోగం వచ్చింది, వీళ్ళు నా వల్ల సేవలోనికి వచ్చినారు, వీళ్ళు నా వల్ల పరిచయంలో కొనసాగుతున్నారు, ఈ సంఘం నా వల్ల అయింది. అవన్నీ మనది ఏం లేదు. ఒకడు నాటినారు, ఒకడు నీళ్లు పోసినారు. వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కనుక మనం పాత్రలు, మనం లేకపోతే ఎక్స్ కాకపోతే వై వస్తాడు, వై కాకపోతే జెడ్ వస్తాడు. ఆల్ఫాబెట్లో 24, 26 ఎన్నే కావాలంటే అన్ని ఉన్నాయి.
కనుక ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, సి కాకపోతే డి, డి కాకపోతే ఈ వస్తుంది. ఈ కాలంలో మనం వచ్చినాం కనుక దేవుడు మనల్ని వాడుకున్నాడు ఆ పరిచయం నిర్వర్తించడానికి సాధనాలుగా వాడాడు. యేసుప్రభువు అన్నాడు యోహాను 15:5, వితౌట్ మీ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరేమియు. మనం అంటాం ప్రభువా మాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు తెలుసా. ఇంకోసారి చెప్పనా, మనం అంటాం ప్రభుతో ప్రభు మాకు వేరుగా ఉండి నీవేమియు. అందుకనే మనం ఏం చేయలేకుండా ఉన్నాం. ఆయన పని జరిగిపోతూనే ఉంది. ఆయనకు పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నన్ను దేవుడు మన యుద్ధ నుండి కోరుతున్నాడు. మనం మర్చిపోతేనే చూస్తాం. రిబ్కా తండ్రి ఇంటిని స్వజనాన్ని మర్చిపోకుండా ఉంటేయే ఇస్సాకు అడవిలో కనిపించిండేవాడు కాదు. రూతు తండ్రి ఇంటిని తల్లి ఇంటిని మర్చిపోకుండా ఉంటే పొలంలో బోయజు కనిపించిండేవాడు కాదు. ఎస్తేరు తల్లిదండ్రులు మర్చిపోకుండా ఉండింటే ఐశ్వర్యరోజు కనిపించిండేవాడు కాదు. ఈ దినాన మనం మర్చిపోతే తప్ప మనకు పరలోకపు ఇస్సాకు కనిపిస్తాడు, పరలోకపు బోయజు కనిపిస్తాడు, పరలోకపు ఐశ్వర్యరోజు రాజు మనకు కనిపిస్తాడు. మనం మర్చిపోకుండా ఉన్నంత కాలము మనం అక్కడ తిరగాల్సిందే తప్ప ఇంకా మనకు పరలోకపు ఇస్సాకు కనిపించాడు. దేవుడు అనేకసార్లు మన దగ్గరికి వచ్చి అడుగుతుంటాడు మర్చిపోయినావా లేదా, మన పేరేంటి అని. కొన్నిసార్లు మన పేరు కూడా మనం మర్చిపోతుంటాం. అంతేనంటారా? అవసరమైంది మర్చిపోం, కానీ అనవసరమైంది మనం మర్చిపోతుంటాం. అనవసరమైంది మర్చిపోతే చాలా మంచిదే, అవసరమైంది మర్చిపోకుండా ఉంటే. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చినాడు. ఆదికాండం 32వ అధ్యాయం అనుకుంటా. యాకోబు నీ పేరేంటి? యాకోబు పేరేంటి? అదేంటి బ్రదర్ యాకోబు పేరు ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలోనే జవాబు ఉంది కదండి, మీరు ప్రశ్న అడగడం కూడా మీకు రాదు కదండి అనుకుంటున్నారా? సరే నాకు వచ్చా మీకు వచ్చా మళ్ళీ ఇప్పుడు తెలుస్తుంది. యాకోబు పేరేంటి? యాకోబు పేరేంటి? వెరీ గుడ్, ఇస్రాయేల్. నాకు తెలుసు మీరు ఇట్లా చెప్తారని, ఎందుకంటే మీకు గోదావరి తెలివి కదా ఇది. యాకోబు పేరేంటి? ఇస్రాయేల్ అని యాకోబు చెప్పాడా? యాకోబు పేరు చూడండి. నా బైబిల్ ఏం రాశారు? మీ బైబిల్ నా బైబిల్ ఒకటేనా కాదో చూడండి. ఆదికాండం మీ బైబిల్లో ఉందా? ఉంటే ఆదికాండం 27వ అధ్యాయం ఉందా మీ బైబిల్లో? ఉంటే 19వ వచనం ఉందా? ఉంటే నేను చదువుతా ఆలకించండి. ఆదికాండం 27వ అధ్యాయం 19వ వచనం. అందుకు యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు. యాకోబు పేరేంటి? ఇప్పుడు మరి మీరు చెప్పారు ఇస్రాయేల్ అని. ఇస్రాయేల్ అని యాకోబు పేరు ఆయన పెట్టుకునింది కాదు, దేవుడు పెట్టిన పేరు. ఆయన ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. మనం కూడా కొంతమంది ముద్దు పేరు పెడుతుంటాం కదా, చంటి, చిట్టి, హనీ, కూము, మిల్కీ, ఇలాగ రకరకాలు పెట్టుకుంటామే. దేవుడు కూడా అలాగే యాకోబుకు ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఏమని? ఇస్రాయేల్ అని. కానీ నిజంగా యాకోబుని అడిగితే యాకోబు నీ పేరు ఏంటంటే ఆయన ఏం పేరు చెప్తాడు? యాకోబు పేరు ఏంటంట? చెప్పరేంటి? సిగ్గెందుకు పడతారు? యాకోబు పేరేంటి? ఏశావు. అందుకే దేవుడు ఆయన పేరు అడిగినాడు. ఇప్పుడేం చెప్తావో చూస్తామని. వాళ్ళ నాన్నగారితో ఏం చెప్పాడు? గుడ్డోడు కదా, చూడలేడు కదా అని అనుకున్నాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు, వేట మాంసం అంతా తీసుకుని వెళ్ళాడు. ఎవరినన్నా నువ్వు? అప్పుడు బైబిల్లో రాశారు యాకోబు నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావు. ఓ వాట్ ఎ బ్లండర్. ఈ స్వరం మాత్రం వేరుగా ఉంది, చర్మం మాత్రం ఇలా కనిపిస్తుంది. ఏంటి నాన్న కొద్దిగా దగ్గరికి వస్తావా? దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళమ్మ చాలా తెలివైంది కదా, అందుకే చర్మం అంతా చక్కగా వెంట్రుకలు వచ్చేటట్లు ఆ జంతువు చర్మంతో కప్పివేసింది. చూస్తే ఏశావు లాంటి చర్మం ఉంది, కానీ స్వరం మాత్రం యాకోబుది. వాళ్ళ నాన్నగారు మోసపోయాడు, ఇస్సాకు ఆశీర్వదించినాడు. అలాగా ఆయన మోసాలతోనే కాలం చేసినాడు. యాకోబుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, మంచి అంటే కరెక్టేనా, ఎక్కడైనా ఆశీర్వాదం దొరుకుతుందంటే ఏమైనా చేయటానికి రెడీ. ఒకసారి చెప్పనా, ఆశీర్వాదం దొరుకుతుందంటే పేరు మార్చుకోవటానికి కూడా రెడీ, ఉద్యోగం మార్చుకోవటానికి కూడా రెడీ. మన మామగారి దగ్గరికి వెళ్ళాడు, ఊరికే ఎందుకు చేస్తలేరా, నెల రోజుల నుండి చేస్తున్నావు, అదేదో ఎంత జీతం ఇవ్వాలో చెప్పు, గొర్రెల మందని కాయంటే సరే కాసేస్తా అని వెంటనే లాభం వచ్చిన దగ్గర ఎక్కడ నో అని మాత్రము చెప్పడనమాట. అంత అలాంటి వాడిని దేవుడు పట్టుకొని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు నీ పేరేంటి అని. మనం ఏం చెప్తాం, నా పేరు ప్రభువా ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ నీ పేరా? నీ పేరు ఏశావు. అసలు నీ పేరు చెప్పుకోవడానికి కూడా నీకు మనసు రాలేదంటే నువ్వు ఊహించండి ఎంత ఘోరమైన మనుషులు. అలాగే జీవించిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినాడు. ఇది నాన్న మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇంటిని మర్చిపోయినాడు యాకోబు, స్వజనాన్ని మర్చిపోయినాడు యాకోబు. 32వ అధ్యాయం ఆదికాండంలో
కెద్రోను వాగు దగ్గర, అలా వాగు దగ్గర నిలబడిపోయాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం ఆరంభించినాడు. ఆ రాత్రి యాకోబు దేవునితో పెనుగులాడెను. దేవుడు ఆయనతో పెనుగులాడినాడు. తెల్లవారుతుంది కనుక నన్ను పూని అన్నాడు, పేరు అడిగాడు, ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. ఆ తర్వాత యాకోబు దేవుని నామ మహిమ కొరకై ఒక బలమైన సాధనముగా వాడబడిన సంగతి మనకు పరిచయం. మనం మర్చిపోకపోతే దేవుని ఆశీర్వాదంలోనికి రాలేము. వెనక ఉన్నవే మరచి, ఇప్పుడు మర్చిపోవలసినవన్నీ చూసాం 4. మొదటిది ఏంటి? వీ హ్యావ్ టు ఫర్గెట్ ద సిన్, పాపం మర్చిపోవాలా. రెండవది ఫర్గెట్ ద సారో, బాధ దుఃఖం మర్చిపోవాలా. మూడవది ఫర్గెట్ ద సఫరింగ్, శ్రమలు మర్చిపోవాలా. నాలుగవది ఫర్గెట్ ద సర్వీస్, పరిచర్య మర్చిపోవాలా. ఐదవది చూసి ముగిస్తాం. యెహోషువ 6వ అధ్యాయం ఆఖరి వచనం అనుకుంటా. యెహోషువ 6వ అధ్యాయము ఆఖరి వచనం 27. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6 verse 27. యెహోషువ 6:27. యెహోవా యెహోషువాకు తోడైండను గనక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఇక్కడ మనం చదివితే అర్థమయ్యేది ఏంటంటే, యెరికో మీద వారికి విజయం వచ్చింది. ఆ తర్వాత హాయి చిన్న పట్టణం అనుకున్నారు. యెహోషువ దగ్గర కొంతమంది లాబీ ఉంది. ఎక్కడైనా లాబీ ఉంటుంది, దైవ సేవకుల దగ్గర కూడా ఉంటుంది, లోకస్తుల దగ్గర కూడా ఉంటుంది. ఆ లాబీ వచ్చి యెహోషువాకు చెప్పినారు, బ్రదర్ యెరికో లాంటిదే కూలిపోయింది, హాయి ఎంత చిన్నది కదా, కనుక అందరం ఎందుకు రండి, ఎవరో కొంతమందిని పంపిస్తామంటే యెహోషువ కూడా మనుషుడే కదా, ఆయన కూడా మనుషుడే, అందుకనే సరే అన్నాడు. ఏదో కొంతమంది వెళ్ళారు, హాయిలో చిత్తుగా వాళ్ళు ఓడిపోయారు. ఇండియా న్యూజిలాండ్ 1 day సిరీస్లో ఓడిపోయినట్టు. ఓడిపోయిన తర్వాత యెహోషువకి ఎంతో బాధేసిందంటే తన ముఖం తీసుకొని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడుస్తున్నట్లుగా ఉన్నాడు. దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చిన, యెహోషువ ఇంకెంతకాలము నీ తల నేల మోపుతావు, లేచి ముందుకు సాగిపో. యెహోషువ అనుకున్నాడు, నాలాంటి వాడికి అపజయమా, సూర్యుని నాపిన వానికి అపజయమా, చంద్రుని నాపిన వానికి అపజయమా, ఇశ్రాయేలుని యోర్దాను దాటి నడిపించిన వానికి అపజయమా, స్వాస్థ్యం పంచిపెట్టేవానికి అపజయమా, యెరికోను కూల్చిన వానికి అపజయమా. అవును, చంద్రునికి కూడా మచ్చుంది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత తేజస్సును స్వచ్ఛతయు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? బయటికేం బాగా కనిపిస్తుంది, చంద్రబింబం అంత అందంగా కనిపిస్తుంది, సూర్యుని అంత ప్రకాశం కనిపిస్తుంది, కానీ చంద్రునిలో మచ్చుంది, సూర్యునిలో ఉంది, అలాగే సంఘములో కూడా అలాగే కనిపిస్తుంది. ఈ యెహోషువలో కూడా ఈ ఫెయిల్యూర్, ఓటమి అనేది తప్పదు. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ఫెయిల్ కావడమా, నా మీదకి ఇది రావడమా, నాకు ఇది జరగడమా, నాకు ఈ అవమానమా, నాకు ఈ ఓటమా, నాకు ఈ పతనమా, నన్ను ఇలాగన్నారా, నన్ను వద్దన్నారా, నన్ను తృణీకరించినారా, నన్ను త్రోసివేసినారా, నాకు ఇది ఎందుకు జరిగింది. తన తల తీసుకొని 2 మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని అలాగ ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, ఇంక ఇలాగ ఏడిస్తే నువ్వు లాభం లేదు, నువ్వు లేచి ముందుకు సాగిపో. వీ హ్యావ్ టు ఫర్గెట్ అవర్ సక్సెస్, మన జయాన్ని మనం మర్చిపోవాలి. యెహోషువకి దుఃఖం రావడానికి కారణం ఏంటి? జయం మర్చిపోలేదు. యెరికో మీద జయం వచ్చింది కదా, ఇంక దేని మీదైనా నాకు జయం వస్తుంది అనుకున్నా. ఎంసెట్ పాస్ అయింది కదా, ఏదైనా పాస్ అవుతానంటే కుదరదు. ఎంతోమంది ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు 10 ఏళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎంతోమందికి ఎంసెట్ మెడిసిన్లో కూడా మంచి ర్యాంక్ వచ్చి మెడిసిన్ 5 ఏళ్ళ కోర్సు పూర్తి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అమ్మా 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ బ్రదర్, ఇంటర్మీడియట్లో జిల్లా ఫస్ట్ బ్రదర్, ఎంసెట్లో రీజనల్ ఫస్ట్ బ్రదర్, ఇప్పుడు ఇంజనీరింగ్లో సబ్జెక్టులు పోయినాయి బ్రదర్. కారణం ఏంటి? వాళ్ళు అదే విషయంలో ఉన్నారు. నాకేంటి, నేను అంత టాపర్ని కదా, ఎక్కడ చూసినా నా ఫోటో ఫ్లెక్స్లో వెలిగిపోయింది. మా ఊర్లో శశి విద్యా సంస్థల్లో కూడా ఇప్పటికి నా ఫోటో ఉంది కదా, ఇప్పటికుంటే లాభం ఏంటి, ఇప్పుడు ఉందా అని. ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినావు, డిటైన్ అయిపోయినావు, మెడిసిన్లో ఫెయిల్ అయిపోయినావు, అలాగే కూర్చొని ఉన్నావు. 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా బయటికి రావట్లేదు. ఏం చేస్తున్నావు అంటే చెప్తానే ఉన్నావు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి బీటెక్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నా? ఎంబీబీఎస్ చేస్తున్నానండి. ఎంతకాలం నుండి చేస్తున్నానండి. మా కాలేజీ కొద్దిగా ప్రాబ్లం ఉందండి. కాలేజీలో ప్రాబ్లమా, నీకు ప్రాబ్లమా? ఈ కింద బ్రాకెట్స్ అడగకూడదు. అడిగితే కోపము, ఫీలింగ్, నన్నేంటి అడగడం ఏంటి అని. మరి ఫెయిల్ అయ్యావేంటి, సిగ్గులే అనిపించట్లే? ఎందుకు అలా జరిగింది? మరి మన విజయం మీద మనం ఆధారపడ్డాం. నాకు దీంట్లోనే విజయం వచ్చింది, యెరికోలో విజయం వచ్చింది కదా, ఇంక నాకెవరు అడ్డు, ఇప్పుడు నేను ఓడించాను కదా, ఇంక జీవితం అంతా నాకెవరు అడ్డు అనుకుంటారు. మనం చనిపోయేదాకా కూడా సాతాడు మనకు అడ్డుపులలు వేస్తూనే ఉంటాడు. యెహోషువ తిరిగి లేచినాడు, హాయిని జయించినాడు,
దేవుని ప్రజలకు స్వాస్థ్యం పంచిపెట్టినాడు. 24వ అధ్యాయంలో కేకలేసినాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరెవరిని సేవించినా సరే, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. అప్పుడు దేవుని ప్రజలు అన్నారు, మేమును యెహోవానే సేవిస్తాం. ఇదే విజయశాలి యొక్క కేక. ఇప్పుడు విజయం మీద ఆయన ఆధారపడట్లేదు, ఉన్న వాటి వైపు చూస్తున్నాడు, రాబో వాటి వైపు చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు మనకు అదే గుర్తు చేస్తున్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. మన జీవితంలో కూడా ఈ 5 మనం మర్చిపోవటానికి ఇష్టపడాలి. మొదటిది ఏంటి? వీ హ్యావ్ టు ఫర్గెట్ అవర్ సిన్, మన పాపం మర్చిపోవాలి. రెండవది ఏంటి? ఫర్గెట్ అవర్ సారో, మన బాధ మర్చిపోవాలి. మూడవది ఏంటి? ఫర్గెట్ అవర్ సఫరింగ్, మన శ్రమలు మర్చిపోవాలి. నాలుగవది ఏంటి? ఫర్గెట్ అవర్ సర్వీస్, మన ప్రభు కొరకు చేసిన సేవ అయినా పర్వాలేదు, అన్నీ మర్చిపోవాల్సిందే. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే, నవ్ ఐఎమ్ ఫ్రెష్, ఈరోజే రక్షించబడినాను అన్నట్టుగా స్టార్ట్ చేయాల. నాకు వాక్యం వచ్చు, పాటలు వచ్చు, వాయిద్యాలు వచ్చు, బోధ వచ్చు, సండే క్లాస్ కథలు వచ్చు, అన్నీ వచ్చు, అనుభవం ఉంది, అవన్నీ వట్టివి. నేను ఈరోజే రక్షించబడినా, ఈరోజే ప్రభుని సేవిస్తున్నా, ఈరోజే నేను సేవకు వచ్చా, ఈరోజే వాక్యం బోధిస్తున్నా, ఈరోజే పాటలు పాడుతున్నా, ఈరోజే కథలు చెప్తున్నా, ఈరోజే పిల్లల క్లాస్ తీసుకున్నా, ఈరోజే వంట చేస్తున్నా, ఈరోజే అన్నట్లుగా మనం స్టార్ట్ చేస్తే ఆరంభిస్తే అప్పుడు ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంది. కనుక పౌలు మనకిచ్చే సందేశం ఏంటంటే, నా సహోదరులారా, విత్ ఇన్ ద బ్రాకెట్స్లో నా సహోదరిలారా, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. కనుక మన యాత్రలో కూడా మనం ఇవన్నీ మర్చిపోయి ఈ దినం నుండే తాజాగా మనం క్రైస్తవ జీవితాన్ని ఆరంభించి క్రీస్తు కొరకై ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, గురి యొద్దకే పరిగెత్తినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.